పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక నాయకులు జియావుర్ రెహమాన్ కోరారు. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జియావుర్ రెహమాన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మాకొద్దు అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు గుంటూరులోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ధర్నా ప్లేస్లో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి ముస్లిం సోదరులకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ముస్లిం ఐక్య వేదిక డిమాండ్ ఒకటే, వక్ఫ్ సవరణ చట్టం అనేది పార్లమెంట్లో అమలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారు కానీ అడ్డుకుంటే తప్పనిసరిగా ఈ బిల్లు ఆగిపోతుంది. ఈ బిల్లుని కాపాడాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వానికి. కాబట్టి వీళ్ళు తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. ముస్లింలకు చెందిన ఆస్తుల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా ముస్లిం ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముస్లిం ఐక్య వేదిక ఈ చట్టాన్ని రద్దు చేయాల్సి కోరుచున్నాం.